పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనలు 99 మొదటి 9 వచనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను కనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రభు సన్నిధిలో మనమందరము మోకరిస్తూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, తన కృప, తన సన్నిధి, తన ఆశీర్వాదం ఈ సమయములో మనము పొందుకుందాం. దేవా నీకు స్తోత్రాలు నాయనా. ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడి మమ్మల్ని అందరినీ ప్రభా సజీవ లెక్కల ఉంచిన సజీవుడా, సర్వాధికారి స్తోత్రాలు. మహిమాన్వితుడా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. జీవాధిపతి నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. దేవానికి స్తోత్రాలైనా ఈ నెలంతా కూడా మమ్మల్ని కాపాడి మమ్మల్ని జీవింపజేస్తున్న మా జీవదాత, మా ప్రాణదాత నీకే వందనాలు ప్రభా. మనందరినీ కూడా మరొక నూతనమైన నెలలోనికి, నూతనమైన దినములోనికి, నూతనమైన సమయములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టబోతూ ఉన్న విధమును బట్టి నీకు స్తోత్రములు దేవా. మేము బ్రతుకుతున్నామంటే మా నీతి కాదు, మా భక్తి కాదు ప్రభు, కేవలం నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ ఆశీర్వాదము ద్వారా మేము బ్రతుకుతూ ఉన్నాం దేవా. స్తోత్రాలు. మన సంఘాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆయా జీవితమును బట్టి, దినమును బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభువా, నీకే కృతజ్ఞతలు. ఇంతవరకు పడ మేము స్తుతించాం, వాక్యం వినబోతూ ఉన్నాం. మీ దాసుల సిలువను మరుగుపరుచుకొని, మీ దాసురాలని సిలువను మరుగుపరుచుకొని శ్రేష్టమైన వార్తను అందించి మాతో మాట్లాడండి అయ్యా. మాతో మీరు మాట్లాడి మా జీవితం సరిచేసి మా జీవితం కట్టి మనం బలపరి దృఢపరచుము దేవా నాదా అని ప్రతి ఒక్కరు దేవుని కొనియాడుతూ ప్రార్థించొచ్చు. విశ్వాస నావలో మనము ముందుకు కొనసాగుదాం. దేవానికి స్తోత్రాలు నాయన. నువ్వు లేని మేము బ్రతకలేము ప్రభు, నీ ద్వారానే మేము బ్రతుకుతూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. మాలో వేదనలు, బాధలు, రోగములు, సమస్యలు, ఇరుకులను తొలగించి సకల సమృద్ధి మంచి మనల్ని బలపరచుమని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. దేవానికి స్తోత్రం. మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఎవరు ప్రేమించలేనంతగా, శిలువ మరణం నందునంతగా మీరు ప్రేమించండి. నీకున్న ప్రేమను బట్టి, త్యాగాన్ని బట్టి, నీకున్న గొప్ప మంచి మనసును బట్టి నీకే స్తోత్రాలు, నీకే కృతజ్ఞతలు ప్రభువా. మేమందరము నాయన ప్రభువా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన సందుకు చేర్చుకోండి. మా ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేయండి. వాక్యం వినబోతుండగా సాధారణ వాడు అడగించకుండా ఈ ప్రాంతములు సాధన లాయపరిచి నీ కార్యములు, దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు మీరు జరిగించండి. ఈ రాత్రి కాలపు దీవెనలు, ఈ రాత్రి కాలపు మేలులు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ ఆత్మతో నింపి బలపరుచమని అది ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ కొనియాడుతూ విశ్వాసం, నమ్మకంతో, భక్తితో ముందుకు మనము కొనసాగుతూ ప్రార్థిస్తుండగా ప్రార్థన. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో అందరూ కలిసి అందరూ చప్పులు కొద్దిగా వైపడదాం. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా.
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ కొనియాడుదైన దీవెనల సమయంలో పొందుకుందాం. ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న దేవరాజు గారు మనకు చిన్న ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలోంచినైతే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ యొక్క పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా ప్రభువా. అవును నా తండ్రి, గడిచిన నెలలు గడిచిన వారములు ప్రభా అన్నీ కాశీ కాపాడి నా ప్రభా యొక్క చివరు దినము ఎందు నా తండ్రి నెలలో మమ్మల్ని ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. మరి ప్రభా నెలంతా కాశీ కాపాడి నీ యొక్క సన్నిధానంలో చేర్చుకొని ప్రభా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యమును ధన్యతను మాకు ఇచ్చిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రభా నేను ఇంతవరకునైనా పాటల ద్వారా ప్రభా మహిమపరిచయమునైనా సంగీతాల ద్వారా నిన్ను ఘనపరిచినాం నా తండ్రి, నీకే స్తోత్రాలు వందనములు యేసయ్యా. మరి ప్రభా యొక్క సంపూర్ణ రాత్రి తండ్రి ఎందరైతే ప్రభా నీ యొక్క ఆలయంకి వచ్చి నీ యందు విశ్వాసం ఇచ్చిన ప్రభా నీ యందు నమ్మకం ఇచ్చిన తండ్రి నీ యొక్క సన్నిధానికి వచ్చారో ప్రభా అటు వారిని అందరినీ ప్రభా నీవు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాము నైనా. మరి రాలేకెనకబడినట్టు వారిని కూడా ప్రభా మరి త్వరలో నీ ఆలయంకి రప్పించండి. నీ యందు భయము భక్తి కలిగి తండ్రి విశ్వాసము కలిగిన ప్రభా నీ కృపలో ఆడబడటకు సహాయం అనుగ్రహింపజేయమని అడుగుతున్నాము నైనా. మరి ప్రభా నీ దాసుని తండ్రి నిలబెట్టుకొని ప్రభా నా ప్రభా నీ యొక్క మార్గంలో వెళ్తుండగా నీ యొక్క సత్య మాటలు ప్రభా నీ యొక్క జీవాహారాన్ని తండ్రి మాకు భుజిస్తున్నట్టు వారిని మా ప్రభా మమ్మల్ని తండ్రి యొక్క అత్యాహారాన్ని ప్రభా మేము క్షయమైన ఆహారం కొరకు మేము కష్టపడకుండా ప్రభా అత్య ఆహారం కొరకు మేము కష్టపడినట్లు సహాయం అనుగ్రహింపజేయండి ప్రభా. ఈ లోక ఆశల కొరకు మేము జీవించినట్లు నా తండ్రి నీ యొక్క పరలోకపు ఆశలతో మా తండ్రి తృప్తిపరచండి ప్రభా. నీ యొక్క నిత్యమైన వెలుగులో మా ప్రభా మేము ఇని విడిచిపెట్టేవారు కాకుండా ఇన్న వాక్యాన్ని తండ్రి మా యొక్క హృదయం ఎందు ప్రభా మేము నిమిరి వేసుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించి నా ప్రభా నీ యొక్క నామమెందు తండ్రి మమ్మల్ని అందరిని అభిషేకింపజేసి నీ యొక్క నిత్యమైన వెలుగులో మమ్మల్ని నడిపించి నీ యొక్క పరలోక జీవనలతో మమ్మల్ని నింపి నడిపిస్తావని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొందుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు లేపి ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసించి దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు ఆశీర్వాదాన్ని పొందాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో స్థానిక పాస్టమ్మ గారు రెండు ఏపీ ఉదయ జ్యోతి గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనల గ్రంథము 99వ సంకీర్తన 9వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. చదవగల వారు ఎవరైనా ఉంటే చదివి వినిపించండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. చాలండి. ఈ చదువుకున్నటువంటి లేఖనాన్ని
మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఘనపరచు దేవుణ్ణి ఘనపరచుడి. ఎవరిని ఘనపరచాలి? దేవుణ్ణి ఘనపరచాలి. మనము ఎవరిని ఘనపరుస్తూ ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఘనపరచు దేవుణ్ణి ఘనపరచుడి. ఎలా ఘనపరచాలి అనేది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం అందుకోసమే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనక మనము ఆయనను ఘనపరచాలి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి అని లేఖనములలోనే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ కీర్తనను ఎవరు రచించారు అంటే రచయిత పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ 99వ సంకీర్తన రచయిత ఎవరో కూడా తెలియదు. అయితే ఈ కీర్తన అంతా కూడా ఎలా ఉంది అంటే యాజకత్వము గురించి, ఆధిక్యతను గురించి చూపు కీర్తనగా ఉంది. యాజకత్వాన్ని గురించి అంత మాత్రమే కాకుండా ఆధిక్యతను గూర్చి చూపు కీర్తనగా ఉంది. ఈ కీర్తనలో భూమిపైన దేవుని యొక్క పరిపాలన మరియు దేవుని యొక్క ప్రవర్తనను గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనము ఎవరి సొత్తై ఉన్నాము? దేవుని సొత్తై ఉన్నాం కదా. అయితే మనము దేవుని సొత్తైన ప్రజలము గనక ఆయనను ఘనపరచాలండి. ఘనపరచుట అంటే గొప్ప చేయుట. ఎవరిని గొప్ప చేయాలి? మన దేవుణ్ణి గొప్ప చేసే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన దేవునిని మనము మహిమపరిచే వారంగా ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే 9వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనను మనము సమాజములోను సంఘములోను గొప్ప చేసే వారముగా ఉండాలి, మహిమపరిచే వారముగా ఉండాలి, ఆయనను ఘనపరిచే బిడలముగా ఉండాలి. అందుకోసమే ఎలా ఘనపరచాలి అనుకుంటుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల వరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎలా ఘనపరచాలి అనేది మాత్రము జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి, దేవుణ్ణి ఘనపరచుడి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే మనం ఎలా ఘనపరచాలి అంటే దేహముతో దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి, దేహముతో దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి, దేహముతో దేవుణ్ణి గొప్ప చేసే వారముగా ఉండాలి అని కూడా ప్రభువు నామమున తెలియజేశాం. ఈ ఆన్లైన్ ప్రార్థన ఆరాధన కూడికకు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికకు చేరి వచ్చిన మనమందరము కూడా మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలంట. మహిమపరుస్తూ ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకో. అందుకోసమే ఈ చదువున మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉంది. మన యొక్క దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది, అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఏది మనకు ఆలయము? మన దేహమే మనకు ఆలయం అండి. అందుకోసమే మీరు ఎరగరా? మీరు మీ సొత్తు
కారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆయన స్వరక్తమిచ్చి మనము కొనబడినటువంటి వారము కనుక మన యొక్క దేహములతో దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. ఎలా దేవుణ్ణి ఘనపరచాలి అంటే దేహముతో దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి. మన దేహంలో ఎన్నో ఉంటాయండి, ఉంటాయా ఉండవా? కానీ మన దేహంలో ఎవరికి చోటు ఇవ్వాలి? మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది గనక మన దేహముతో దేవుణ్ణి ఘనపరిచే బిడలముగా ఉండాలి. ఇంతకాలము మన యొక్క దేహములతో దేవుణ్ణి ఘనపరచలేకపోయామేమో. ఇక నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సంపూర్ణ రాత్రి ఆరాధనా కూడిక నుంచి అయినా మన దేహములతో దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా దేవుణ్ణి ఘనపరచాలి అంటే కీర్తనల గ్రంథము 69వ సంకీర్తన 30వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 69:30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దేవుణ్ణి ఎట్లా ఘనపరచాలంటండి? కీర్తనలతో మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. నిజంగా కీర్తనలు పాటలు పాడండి అమ్మా అంటే ఏం చేస్తారు? పాడేవాళ్ళు మాత్రమే పాడుతుంటారు. అందరికీ కూడా పాడాలనే ఆశ ఉంటుంది. వారికి ఉన్న స్వరములతో, ఎవరికి ఉన్న స్వరముతో నేను పాడలేను అనుకోకూడదండి. నీకున్న స్వరముతో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు నల్లని దానవా తెల్లని దానవా అని అడుగుతలేడండి. నీకున్న స్వరముతో నువ్వు దేవుణ్ణి మహిమపరిచే పిడగా ఉండాలి. నిజంగా అందరిలాగా నాకు రాదే అని మనం అనుకోకూడదండి. అందుకోసం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎలా దేవుణ్ణి ఘనపరచాలంట? కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరచాలంట. నిజంగా ఈ దినం మనకు జీవితాల్లో మనం కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నామండి. కొందరు సంఘములో కొందరు మాత్రమే కృతజ్ఞత. విశ్వాసి యొక్క కృతజ్ఞత లేని జీవితము వ్యర్థమండి. నిజంగా దేవుడు ఈ ఏప్రిల్ మాసమంతా కూడా 1వ తారీఖు నుంచి మరి 30వ తారీఖు వరకు కూడా దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడు. తన కృపలోను తన రెక్కల నీడలోను దేవుడు ఎంతగానో మనలను భద్రము చేసుకున్నాడు. ఈ దినమును చూడలేక, ఈ సమయమును చూడలేక ఎందరో కాలగర్భములో కలిసిపోయారు. కేవలము దేవుడు తన కృప ద్వారా నిన్ను నన్ను మనలందరినీ కూడా సజీవ సంఖ్యలో ఉంచాడు. అయితే నీవు నేను మనం ఏమి చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరిచే వారముగా ఉండాలి. ఆయన చేసిన మేలులను దేనిని మరవక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి చెల్లిస్తూ ఉన్నామా? వచ్చాము. ఎంతవరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి? దేవునితో ఎంతవరకు మాట్లాడామండి? మనుషులతో చర్చిలోకి వచ్చిన నుంచి మాట్లాడుతూనే ఉంటామండి, అవునా కదా? ఈ సమయము దేవునితో ముచ్చటించే సమయం అండి, దేవునితో మాట్లాడే సమయం అండి, దేవుణ్ణి ఘనపరిచే సమయం అండి, దేవుణ్ణి మహిమపరిచే సమయం అండి. అందుకోసమే మన దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరిచే బిడలంగా ఉండాలి. మరి ఎలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నా. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 118వ సంకీర్తన 28వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. చాలండి.
ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నిజంగా మనము కూడా ప్రభువా నీవు నా దేవుడవు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను, నీవు నా దేవుడవు గనక నిన్ను ఘనపరుస్తూ ఉంటున్నాను అని దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి, దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. అందుకోసమే మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరచాలి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అంటే కీర్తనల గ్రంథము 100 సంకీర్తన 100 సంకీర్తన 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి ఎలా ఘనపరచాలంట? స్తుతించుచు ఘనపరచాలంట. మొట్టమొదటిగా ఎలా ఘనపరచాలండి? నోరు తెరదాం. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి అని లేఖనములలో మనము ఎవరము అంటే దేవుని సొత్తైన ప్రజలము గనక మన దేహములతో దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి, ఘనపరిచే వారముగా ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అమ్మా? ఎలా ఘనపరచాలి? కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరచాలండి. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి, నీ జీవితంలో ఆయుష్ను పొడిగించిన విధమును బట్టి, నీ జీవితంలో మరొక దినాన్ని మరొక మాసాన్ని దేవుడు దయచేస్తున్న విధమును బట్టి నీవు నేను మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి, మహిమపరిచే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మూడోదిగా నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ చదువున్న లేఖనములలో కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎలా దేవుణ్ణి ఘనపరచాలి అంటే ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచాలంట. నిజంగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావండి? స్తుతి దేవుని దగ్గరకు వెళ్తుంది, అది అక్కడే ఉండిపోతుందండి. ప్రార్థన మాత్రము ఒక రిప్లై కార్డ్ లాగా తిరిగి వస్తుందండి. నిజంగా స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటున్నాడు. అందుకోసమే దేవుణ్ణి స్తుతించుచు ఆయన నామమును ఘనపరిచే వారముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తున్నా. ఇంతకాలము నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోయావేమో, దేవుని నామమును ఘనపరచలేకపోయావేమో, ఈ దినము నుంచి అయినా ఈ సమయము నుంచి అయినా దేవుణ్ణి స్తుతించుచు దేవుణ్ణి నామమును ఘనపరిచే బిడలంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఎప్పుడూ ఘనత కలుగుతుంది. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అనేది చూసుకున్నాం. రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుందండి? ఇదారా దేవునికి ఘనత వస్తుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలా ఈ చదువుబడిన లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము బహుగా ఫలించుట వలన ఎక్కడ ఫలించాలి? ఎక్కడ ఫలించాలండి? ఫలించుట అంటే అభివృద్ధి. ఎక్కడ అభివృద్ధి చెందాలి? ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ఎన్నో సంపూర్ణ రాత్రులు పోతూ ఉంటున్నాయి,
ఎన్నో ఆల్ నైట్ ప్రేయర్లు పోతూ ఉంటున్నాయి, కానీ మన జీవితంలో ఆత్మీయంగా ఫలించడము లేదండి, విశ్వాసంలో అభివృద్ధి చెందడం లేదండి. ఎక్కడ ఉన్న గొంగలి అక్కడ ఉన్నట్లే మనం ఉన్నామండి. అయితే అందుకోసమే చదువుకున్న లేఖనములలో దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందంటే మనము ఫలించినప్పుడు మాత్రమే మహిమ కలుగుతూ ఉందండి, ఘనత కలుగుతూ ఉందండి. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను చాలా ఆశీర్వదింపబడుతూ ఉన్నాను, చాలా దీవింపబడుతూ ఉన్నాను, గొప్పగా నువ్వు ఎన్ని ఉన్నా కూడా దేవుని యందలి భయభక్తులు లేకపోయినా, దేవునిలో నువ్వు అభివృద్ధి చెందకపోయినా, దేవునిలో నువ్వు ఫలించకపోయినా, ఆయన వాక్యములో నువ్వు ఫలించకపోయినా వ్యర్థము అనేది జ్ఞాపకం చేసుకునేవారు. అనుకుంటున్నాం ఫలించుట అంటే నేను ఇంకా కుటుంబంలో ఆశీర్వదింపబడ ఉన్న స్థితిలో నుండి అధికమైన స్థితిలోనికి వెళ్ళినానులే, ఇంకా నాకేంటి అనుకుంటున్నా. నువ్వు ఎన్ని ఉన్నా కూడా విశ్వాస జీవితము సరిగ్గా లేకుంటే శూన్యమేనండి. అందుకోసమే మనం ఎక్కడ దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతూ ఉంది అంటే మనము ఫలించినప్పుడు అండి. ఎలా ఫలించాలి? ఈ లోకంలో కాదండి, ఈ లోకంలో అభివృద్ధి చెందడం కాదండి, ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఉండడము కాదండి, ఆత్మీయంగా ఫలించాలి, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ఉన్న విశ్వాసము కంటేను అధికమైన విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి. ప్రార్థనా జీవితంలో ఫలించాలండి. మరి నీ జీవితము ప్రార్థనా జీవితంలో ఫలిస్తుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. ప్రార్థన చేయండి అంటే రాదు అంటున్నామండి. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడు. ఏం పాట అండి? ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థనే ఊపిరిగా సాగిపొమ్ము ఈ భువిలో, ప్రార్థించుము ఎడతెగక నీ హృదయ గదిలోన. ప్రార్థనే మనాయుధం, ప్రభుని పాదములే శరణ్యం. అంతమయ్యే లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి. అంతమయ్యే లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి. ప్రార్థనతో పోరాడు, ప్రార్థనే మనాయుధం, ప్రభుని పాదములే శరణ్యం. ఎక్కడ అభివృద్ధి చెందాలి? ప్రార్థనలో అభివృద్ధి. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట లాంటిదండి. ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం. నువ్వు ఎంత స్తుతించినా, ఎంతగా ఉన్నా కూడా ప్రార్థన లేకపోతే మన బ్రతుకులు శూన్యమండి. ప్రార్థన లేని జీవితము వ్యర్థమండి. ప్రార్థన లేకపోతే మన జీవితాలు తెగిన గాలిపటము లాంటివండి. ఎక్కడ పడిపోతుందో కూడా తెలియదండి. అందుకోసమే మనము దేవునితో మాట్లాడేటప్పుడు ఎంతో చక్కగా ఫలించే వారముగా ఉండాలి. మరి ఫలిస్తూ ఉంటున్నావా? అందుకోసమే అక్కడ లేఖనములలో ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటున్నాడు. మన తండ్రి ద్రాక్షావల్లి గనక తీగలు అంటు కట్టుకొని జీవించే వారంగా ఉండాలి. ప్రార్థనలో బహుబలముగా గడిపే వారంగా ఉండాలి. ప్రార్థనలో అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. ఆత్మీయంగా ఫలించే వారంగా ఉండాలి. విశ్వాసములో అభివృద్ధి చెందే బిడలముగా ఉండాలి. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? సందేహించే విశ్వాసం అండి, అల్ప విశ్వాసం అండి, నమ్మకము లేని విశ్వాసంలో నీవు జీవిస్తున్నావు. ప్రార్థనకు వస్తున్నావు కానీ మనలో ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రత్యేకంగా దృష్టి ఉంచి ప్రార్థించే అన్నీ తెలుసు. ద్రాక్షావల్లి ఆయన తీగలు మనమని తెలుసు. ఆయనలో ఉంటే మనము ఫలిస్తాము అని తెలుసు. ఆయనకు వేరుగా ఉంటే ఏ దీవెనలు పొందుకోలేమని తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? సందేహం అండి. ఇస్తాడో ఇవ్వడో, నా జీవితంలో కార్యం జరుగుతుందో లేదో, నేను మరి నాలో ఉన్న రోగం పోతుందో లేదో, నేను ఆత్మీయంగా ఫలిస్తానో లేనో అని ఒక సందేహం అండి. నిజంగా మనమందరము కూడా ఆత్మీయంగా ఫలించే బిడలముగా ఉండాలి. మనం ఫలించినప్పుడే దేవునికి
ఘనత కలుగుతుందండి. నువ్వు ఫలించకపోతే నీ స్థితి ఉన్న స్థితిలోనే ఉంటే దేవునికి ఘనత కలగదండి. నువ్వు ఎంత స్తుతించినా, ఎంతగా నువ్వు ఉన్నా కూడా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఆత్మీయంగా ఫలించకపోతే శూన్యము అనేది జ్ఞాపకం. అందుకోసమే విశ్వాసి ఫలించినప్పుడు దేవునికి ఎంతో ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుందండి, సంతోషము కలుగుతుంది, మహిమ కూడా కలుగుతుంది. నువ్వు ఫలించకుండా నువ్వు లోకంలో ఉన్న స్థితిలోనే ఉంటూ లోకంలో తిరుగుతూనే ఉన్నావు అనుకో, నా వలన దేవునికి అవమానము తప్ప ఏది కూడా రాదు. నీ వలన దేవుడు దుఃఖపడకూడదు అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. నీవు నేను కూడా ఆత్మీయంగా ఫలించాలి. ఫలించినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతూ ఉంది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మీ 5:16 చదువు. మీరు ఉపవాసము చేయనప్పుడు మనుషుడు మీ సత్క్రియలను చూచి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందంటండి? సత్క్రియలు అనగా మంచి క్రియలు, మంచి పనులు చేసినప్పుడే దేవునికి ఘనత కలుగుతుందండి, మహిమ కలుగుతుందండి. నిజంగా ఈ చదువున లేఖనములలో మనము మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నిజంగా మనము సత్క్రియలు కలిగి జీవించినప్పుడు, సత్క్రియలు చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు, మంచి కార్యములు చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందండి. నిజంగా మంచి కార్యములు చేస్తున్నామండి, ఏదైనా చేయాలంటే మనసు ఉండదండి. అన్నిటిని చేస్తాం కానీ దేవుని పనిలో ఏది చేయడానికి మనసు రాదు. మంచి పని చేయడానికి అస్సలు మానవునికి మనసు రాదండి. వస్తుందా? ఏదైనా చేస్తే వాడు బాగుపడతాడేమో, వీడు బాగుపడతాడేమో అనుకుంటారు. కానీ మంచి పని చేసేటప్పుడు దేవునికి ఘనత కలుగుతుందండి. నిజంగా కర్నూలు ఫీల్డ్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పొల సమాజంలో అనేక సేవకులు, అనేక మంది విశ్వాసులు కూడా ఒక మంచి కార్యాన్ని చేస్తున్నారు. వారు చేసే మంచి కార్యాన్ని బట్టి కూడా దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుందంట. నా మాటలు కాదండి, దేవుని వాక్య. సత్క్రియలు చేసినప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. నిజంగా ప్రతి ఒక్క చర్చి నిర్మాణంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా పాల్గొంటున్నారండి. వారి శక్తి కొలది, వారి దాతృత్వం కొలది వారిచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారండి. భూమి మీద ఉన్నప్పుడు సత్క్రియలు చేయము, ఆయన రాజ్యము మాత్రము కావాలి అంటున్నామండి. ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాజ్యము కావాలి అంటే ఈ లోకంలో జీవించే నీవు నేను కూడా మంచి పనులు, మంచి కార్యాలు, మంచి చేసే వారంగా, మంచి పని చేసే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి మూడోదిగా దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతూ ఉంది అంటే ఎప్పుడు కలుగుతుందండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాము. చాలండి.
ఈ చదువుబన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమతోనూ తెలివితోనూ నడిచినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఈ లోక ప్రేమ కాదండి. ఈ లోక ప్రేమ అంతా కూడా ఏ ప్రేమ అండి? కపటముతో కూడినటువంటి ప్రేమ అండి. ఈ లోక ప్రేమ అంతా కూడా మోసకరమైనటువంటి ప్రేమ అండి. ఈ లోక ప్రేమ అంతా కూడా వ్యర్థమైన ప్రేమ అండి. అయితే మనము దేవుని ప్రేమతో, అందుకోసమే మీ ప్రేమతోనూ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలెనని అందుకోసమే లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతూ ఉందంటే ప్రేమతోనూ తెలివితోనూ నడిచినప్పుడు దేవునికి ఘనత కలుగుతూ ఉందండి. నిజంగా దేవుని ప్రేమ కలిగి జీవించాలండి. ఆయన ప్రేమను వర్ణిస్తామండి. ఆయన ప్రేమ అగాపే ప్రేమనండి. ఆయన ప్రేమ కొలత లేనిదండి. నిజంగా మన ప్రేమ అయితే ఏదో ఇస్తే ఏదో చేస్తారు, అవునంతేనా? ఆయన ప్రేమతో మనము నడుచుకునే వారిగా ఉండాలి. ఈ ప్రేమ అంతా కూడా మోసకరమైనది, డంబముతో కూడినదండి. ఈ లోక ప్రేమలో మనము జీవించక దేవుని ప్రేమలోను తెలివితోనూ నడుచుకున్నప్పుడు దేవునికి ఘనత కలుగుతూ ఉంది అనేది లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి. నిద్ర వస్తుంది కదా, సరే ఇంకా చివరిగా ముగించేసుకుందామండి. ఎందుకంటే ఈ దినం పెద్దలందరూ కూడా అలసిపోయారు. మరి చాలామంది పెళ్ళిలో పడి అలసిపోయారు. అయినప్పటికీ ఈ దినం మనం దేవునితో గడిపే రాత్రి గనక దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తామా లేదండి? కానీ దేవుని సన్నిధానంలో గడిపితే ఆ ఆనందమే వేరండి. నిజంగా ఆయన సన్నిధానంలో ఉండే ఆనందము ఎక్కడా కూడా దొరకదండి. అందుకోసమే ఆయనతో మనము ఆనందించే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేశాను. చివరిగా ఎందుకు ఘనపరచాలి అంటే ఆయన 99వ సంకీర్తన 1వ వచనాన్ని ఒక్కసారి చదవండి, ఇంకా నేను ముగించేస్తాను. నేను 3 పాయింట్లు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా ఎలా ఘనపరచాలండి? దేహముతో దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. రెండోదిగా కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. మూడోదిగా స్తుతులు చెల్లించుచు దేవుణ్ణి నామమును ఘనపరిచే బిడలంగా ఉండాలి. అయితే దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుంది అంటే ఫస్ట్ ఎలా ఘనపరచాలి చూసినాం. దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుందో చూస్తున్నాం. ఎప్పుడు ఘనత కలుగుతుందంటే మనము ఫలించినప్పుడు అండి. ఎక్కడ ఫలించాలి? ఆత్మీయంగా ఫలించాలి, విశ్వాసములో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి. వీటి ఫలించవలసిన దాంట్లో ఫలించకుండా లోకంలో ఫలిస్తూ నేను అందరికంటే బాగున్నాను, అందరికంటే ఆశీర్వదింపబడుతూ ఉన్నాను అని వెర్రి జ్ఞానంతో సంతోషం, అది కాదండి. క్రైస్తవుడు ఎక్కడ ఫలించాలి అంటే ప్రార్థనలో, విశ్వాసములో, ఆత్మీయతలో ఫలించే బిడగా ఉండాలి. అప్పుడే దేవునికి ఘనత కలుగుతూ ఉంది. దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుంది అంటే రెండోదిగా ఎప్పుడు ఘనత కలుగుతుందండి? సత్క్రియలు చేసినప్పుడు అండి, మంచి పనులు చేసినప్పుడు అండి, మంచి కార్యాలు చేసినప్పుడు అండి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతూ ఉంది అండి. నిజంగా నువ్వు మంచి కార్యాలు చేస్తూ ఉన్నావా? మన దగ్గర 100 రూపాయలు రోజంతా కూడా, ఒకసారి జ్ఞాపకం చేశాను, రోజంతా కూడా 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దేవుంది కదా, అది కానీ ఇవ్వమండి. ఎందుకు ఇవ్వాలి? వారానికి ఎంత ఇస్తారండి కానుక? సరే, వారానికి మినిమం ఎంత సంపాదించుకుంటామో ఒకసారి అందులో దశమ భాగాన్ని ఇస్తున్నామా? ఎక్కడుందండి మనకు మంచి సత్క్రియలు చేసే గుణము? చిల్లరని వెతుకులాడుతుంటారండి. పిల్లలకైతే నోట్లు ఇస్తాము, కానుకేయడానికి మాత్రము ఏం వెతుకుతారండి? చిల్లర. ప్రియ దేవుని బిడలారా, మంచి క్రియలు చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని మంచి పనులు, మంచి కార్యంలో మనము నడిచినప్పుడే దేవునికి ఘనత కలుగుతుందండి. అందుకోసమే మనం మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతూ ఉందంటే
ఎప్పుడు ఘనత కలుగుతుందండి? ప్రేమతోనూ తెలివితోనూ నడిచినప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. చాలామంది ఈ లోక ప్రేమతో నడుస్తూ ఉంటారండి. నీ ఈ లోక ప్రేమతో నడిచినప్పుడు నీ వలన దేవునికి ఏం కలుగుతుందండి? కనుక ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే కీర్తనల గ్రంథము 99 సంకీర్తన 1వ వచనం నుంచి త్వరగా చదివి ముగించేస్తాను లేనండి. ఇంకా టీ కాలేదంట, అందుకోసం నేను చెప్తున్నానండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. చాలండి, చాలన్నా. ఎందుకు గణపరచాలి అంట దేవుణ్ణి ఎందుకు గణపరచాలండి? వెరీ గుడ్. కెరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు గనక ఆయన్ను మనము ఘనపరిచే వారముగా ఉండాలి. రెండవదిగా ఎందుకు ఘనపరచాలి అంటే ఆయన మహోన్నతుడు. అక్కడే ఆ లేఖనంలో ఆ ఆధిక్యతను గురించి తెలియచేస్తుందండి. 2వ వచనం నుంచి ఒకసారి చదవండి, చదవండి. సియోనులో యెహోవా మహోన్నతుడును, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. దేవుడు మహోన్నతుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక ఆయనను మనము ఘనపరిచే విడలంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేసిన. ఎందుకు ఘనపరచాలి అంటే మొట్టమొదటిగా ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు గనక ఆయనను నీవు నేను మనమందరము కూడా ఘనపరచాలి. రెండవదిగా ఎందుకు ఘనపరచాలి అంటే ఆయన మహోన్నతుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక ఆయనను మనము ఘనపరిచే వారముగా ఉండాలి. అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యథార్థతను బట్టి నీ న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. చాలండి. ఎందుకు ఆయనను ఘనపరచాలి అంటే నీతి న్యాయములు జరిగించువాడు గనక. ఒకవేళ నీ జీవితంలో న్యాయం జరగలేదేమో, నీ జీవితంలో నువ్వు నీతిగా నడుచుకోలేకపోతూ ఉన్నావేమో, అందుకొరకై ఆయన నీతి న్యాయములను జరిగించువాడు గనక ఆయనను నీవు నేను మనమందరము కూడా ఘనపరిచే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే 6వ వచనం నుంచి 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే సమయం లేదు వివరించడానికి కనుక నేను త్వరగా వెళ్తున్నా. చదవమ్మా. ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి. చాలండి. ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మాట్లాడువాడు గనక, అంత మాత్రమే కాకుండా దేవుడు జవాబిచ్చువాడు గనక, మనము మొరపెట్టినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చువాడు గనక ఆయనను మనము ఘనపరచాలండి. నిజంగా మన జీవితాల్లో ఎంతవరకు ప్రార్థనకు జవాబు వచ్చిందండి? అక్కడ ఎవరున్నారు? మోసే అహరోనులో ఎవరున్నారు? ప్రార్థన చేయు వారిలో సమూయేలు కూడా ఉండెను అని లేఖనం. వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం అనగా జవాబునిచ్చాడంటండి. తిరిగి రిప్లైని పంపించాడంటండి. ఆ ప్రార్థనకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన దేవుడు మాట్లాడువాడు, జవాబు ఇచ్చే దేవుడు గనక మనము దేవుణ్ణి ఘనపరచాలని. నువ్వు మాట్లాడకుండా ఉన్నావనుకో, నువ్వు నోరు మూసుకొని ఉన్నావనుకో, నీ స్వరము నువ్వు విప్పలేదు అనుకో, నీకు ఎలాంటి ఆశీర్వాదము కలగదు అనేది నీకున్న స్వరముతో నువ్వు దేవునికి మొరపెట్టాలి. నిజంగా దేవుని సన్నిధానికి వచ్చాం, ప్రార్థించామండి, మనుషులతో మాట్లాడుతున్నాం కానీ దేవునితో మాట్లాడలేకపోతున్నాం. మనస్సు విప్పి హృదయము కుమ్మరించి మాట్లాడలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నామండి. అందుకోసమే నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన నిన్ను
ఘనపరుస్తాడు. 91వ సంకీర్తన 14వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముగించేస్తానండి. అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. చాలమ్మా, ఈ చదువున లేఖనం నువ్వు ఆయనను ఘనపరిస్తే, ఆయన నామమును ఎరిగి ఉంటే ఆయన నిన్ను కూడా ఘనపరుస్తాడు. అందుకోసమే అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనక నేను అతన్ని ఘనపరచ. ఎవరైతే దేవుని నామమును ఎరిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటూ ఉన్నారు. మరి నువ్వు దేవుణ్ణి ఘనపరచలేకపోయావేమో అనుకో, దేవుడు నిన్ను కూడా ఘనపరచడు అనేది జ్ఞాపకం చేసుకొని ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమంలో విత్తబడినటువంటి వాక్యము మనందరి హృదయాల్లో ఫలించి మరి దేవుణ్ణి ఎలా ఘనపరుస్తున్నాం, ఎందుకు ఘనపరచాలి, మరి దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుంది అనే అంశం మీద మనం ధ్యానించుకున్నాం కనుక ఒక్కసారి వాక్యాన్ని మన హృదయాల్లో మరి ఫలింపు కొరకై ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మన మధ్యలో ఉన్న స్త్రీలో ఒకరు ఎవరైనా ప్రేరింపబడిన వారు ప్రార్థించవలసిందిగా, కృతజ్ఞని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడా, 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 మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా గొప్ప యేసయ్య, నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మమైన దేవాని సన్నిధిలో ప్రార్థించి నిన్ను వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రభువా, పాటల ద్వారా నిన్ను స్తుతించి మయంపరిచిన విధానం బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి. ప్రభా, గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తుంది తండ్రి. ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడమని నిన్ను ప్రార్థించి వేడుకున్నాం ప్రభువా. అమ్మగారు చెప్పిన వాక్యం తండ్రి, ఎంత మంచి వాక్యం తండ్రి. మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేసేలాగా మీరు మాకు సహాయాన్ని దయచేయండి ప్రభా. మేము ఏ రీతిగా నా తండ్రి దేవుని స్తుతించాలో, ఏ రీతిగా మేము ప్రార్థించాలో అటు తెలివిని జ్ఞానం మాలో దయచేయమని ప్రార్థించి వేడుకున్నాం ప్రభువా. యేసయ్యానికి స్తోత్రమయ్యా. ఇక్కడ వచ్చిన స్త్రీలు పురుషులందరూ మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంది తండ్రి. సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలు బట్టి, సంఘ సేవకులు బట్టి, సంఘ పరిచారికులు బట్టి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ప్రతి బిడ్డకి మీ తెలివి, మీ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. దేవాను గొప్ప దేవా, గొప్ప రాజా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి. ఘనమైన దేవా, బలమైన దేవా, నీ పాదలు బట్టి నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తుతులకు పాత్రుడైన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన మా దేవా, ఆకాశన సింహాసం, భూమి నా పాదపటం, సమస్తం ఇచ్చిన దేవానికి సమర్పణ తండ్రి. ఆకాశం ఆ సింహాసనం ఆసీనుడు దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లించి వేడుకున్న తండ్రి. ఇంకా జరిగే కార్యక్రమం మీ చేతులకు ఒప్పించి మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన తప్పులను క్షమించమని మా ప్రభుని చూడని యేసునామములో ప్రార్థించి వేడుకున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయములో ప్రకటన